ప్రతి ఒక్కరండి హాయ్ అండి. మన నరసింహనామ టెంపుల్ మల్లూరు గుట్టకి వచ్చాం కదండి. ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరు చింతమ్మనికి వెళ్ళాలంటే గుడికి ఎంట్రన్స్ ఇది కదండి. మనం చింతమ్మనికి వెళ్ళాలంటే ఇట్స్ పక్కన అన్నదాన శిబిరం అని ఉంటుంది. నిత్య అన్నదాన శిబిరం పక్కనే రోడ్డు ఉంది. సీసీ రోడ్డు వేశారు. ఇంతకుముందు అయితే లేకుండే, ఇప్పుడైతే వేశారు. చూస్తూ ఉండండి, నేను లైవ్లో తీసుకెళ్తాను మొత్తం లైవ్. నేనైతే ఇంతవరకు వెళ్ళాను కానీ ఇంతవరకు మట్టి రోడ్డు మీద వెళ్ళాను. ఈరోజు అయితే నడుచుకుంటూ వెళ్ళమంటున్నారు. ఇక్కడ పక్కన మెట్లు కట్టారు బైక్స్ గిట్ల వెళ్ళకుండా. మేము ఇలానే వెళ్తున్నాం. చూడండి లైవ్లో చూడండి. కొంచెం వీడియో నడుచుకుంటూ వెళ్ళాలి కాబట్టి కొంచెం లాంగ్గానే ఉంటుంది. చూడండి మీకు చుట్టూ ఉన్న సన్నివేశాలు అన్నీ, అడవులు, చెట్లు, ఎట్లు, పుట్టలు అన్నీ చూపెడతామండి. చూస్తున్నాండి ఇక్కడ చెత్తకు వేసుకోవడానికి దేవస్థానం వారి అధికారి, కార్యనిర్వహణ అధికారి మొత్తం అర్చన గిర్చన అన్ని డీటెయిల్స్ ఇక్కడ ఉన్నాయి. దేవస్థానం నుంచి మొత్తం అకౌంటెంట్స్ ఇక్కడే ఉన్నట్టున్నది. కార్యాలయం దేవస్థానం. ఇక్కడ మన దేవస్థానం యొక్క హిమాచల నరసింహస్వామి వారి దేవస్థానం. ఇగో ఇక్కడ చెట్లు ఉన్నాయండి. చెట్లు మరి మామిడి చెట్లు అండి. ఇప్పుడు ఈ వేల సంవత్సరాలు కానీ కొన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ మామిడి చెట్టు ఎప్పుడైనా ఇంత పెద్ద మామిడి చెట్లు నేను కూడా చూడడం కష్టం. ఇంత మరీ టేకు మొదలు కంటే పెద్ద మొదలు, ఇంత పెద్ద మామిడి చెట్టు కొమ్మలు కడి చేయడం కూడా ఇంత మామూలు లేదు. ఇలాంటి మామిడి చెట్లు ఈ కొండ మామిడికాయలు అంటారు. ఈ మామిడి చెట్ల మధ్యలో అడవిలో ఉండే మామిడి చెట్లు తిండి బండారాలు తినుకుంటా అటు వచ్చిన భక్తులు ఇటు వచ్చిన భక్తులు అందరూ వేసిన ఈ చెట్లు గిట్లు అన్ని బుట్టలు ఇవన్నీ దారిలో మధ్యలో వచ్చే కష్టం. భక్తులు వాళ్ళు వీళ్ళు వెళ్తున్నారు. ఇక్కడ ఒక అబ్బాయి ఉన్నాడు. ఆ అబ్బాయి మా ఫ్రెండ్ అండి. ఇక్కడ ఆల్రెడీ బోర్డు ఉందండి చూడండి. పుట్టు వెంట్రుకలు తీయు చింతామణి జలపాతం అంట. చింతామణికి వెళ్తున్నాం. చూస్తూ ఉండండి లైవ్ మొత్తం. మరి మామూలుగా ఉండదు మాతో. జిగ్జాగే ఉంటుంది. జిగ్జాగ్లో మరి జిగ్జాగ్ ఫ్రెండ్స్, జిగ్జాగ్ చూస్తూ ఉండండి. ఇక ఈ చెట్టు చూడండి. ఇప్పుడు 1 సంవత్సరం 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు కూడా కొన్ని వందల సంవత్సరాల, కొన్ని వందలు కాదు కానీ వేలు కూడా వందల సంవత్సరాల నుంచి ఒక దగ్గర వందలు అనుకుంటాను కానీ 100 ఉండదండి. ఒక 100 సంవత్సరాలు వేసుకోండి. ఇంత పెద్ద చెట్లు మొలవాలంటే ఏందండి ఇంత చూడండి. అంటే ఇట్లా ఊడలు అంటారు కదా, పట్టుకొని ఎగరడానికి చుట్టుపక్కల మొత్తం ఇవన్నీ ఉన్నాయండి. ఇగో చూడండి దేవస్థానంలో ఇంత పెద్ద భక్తి గల దేవస్థానం మరి ఇదే అండి. మనం చింతమణికి వెళ్ళే దారిలో మాత్రం భక్తులు మాత్రం మొత్తం కిరకిరలాడిపోతున్నారు. ఈరోజు కొంచెం ఫెస్టివల్ కాకపోయినా ఎన్నికల టైంలో కొంచెం జనాలు తక్కువ ఉన్నారు. ఇక మేడం వాళ్ళందరూ వస్తున్నారు. వీళ్ళు కొంచెం చాలా లాంగ్ నుంచి వచ్చినట్టున్నారు. హాయ్ చెప్పుకుంటూ వెళ్ళొచ్చు కదా అండి. హాయ్ చెప్పుకుంటూ వెళ్తున్నారు మన ఫ్రెండ్సే వాళ్ళందరూ. అంటే ఫ్రెండ్స్ అంటే మా ఫ్రెండ్స్ మన ఫ్రెండ్స్ అందరూ. అలా చూడండి. అగో ముందుకెళ్తున్నాం చూడండి. ఇక చెట్లు చూడండి. ఇక ఊడలు, ఈ చెట్టు చూడండి. ఇగో ఇక్కడ నుంచి మొదలుపెట్టి వంకలు ఇక్కడ వరకు ఉంది. ఒక్క చెట్టు ఇన్ని వంకలు తిరిగిందంటే ఎన్ని సంవత్సరాలు కావాలండి? మ్యాక్సిమం 100 సంవత్సరాల పైనే ఉండుంటాయి ఒక చెట్టుకు కూడా. ఇక ఊడలు గీడలు వామ్మో ఏంది మొత్తం నాకు తెలిసి అయితే గుహలోకి వెళ్తూ ఉన్నట్టుంది. చూడండి అమ్మో ఇక్కడ ఈ కోతులు అయితే కనబడుతున్నాయి, అక్కడక్కడ కనబడుతున్నాయండి. ఈ గుహలోకి వెళ్తూ దారి మర్చిపోతే ఎలా నాకు తెలియదు. అయితే రావడం అయితే జరిగింది చాలాసార్లు. కాకపోతే ఇక్కడ సీసీ రోజు జడేశారు. కాకపోతే నేను ఎప్పుడో 7-8 సంవత్సరాలు 10 సంవత్సరాల క్రితం రావడం జరిగింది. ఇదే మళ్ళీ రావడం. ఈ కొండల మధ్యలో నీటి జలపాతాలు ఇవి రావడం ఇక్కడ ఎప్పుడూ నిరంతరం జరుగుతూ ఉంటుందండి. ఏ కొండలో లేని విశిష్టత ఈ కొండలో ఉంటుందండి. నరసింహస్వామి ఉండడం ఇది కొండలో ప్రత్యేకత. కొండలో చూడండి ఎప్పుడు ఇంత తడిగా, చుట్టుపక్కల నీరు లేని కొండ అని కాదు, నీరు ఉన్న కొండ. ఇది నీటి కొండ అంటారో ఏ కొండ అంటారో మీ ఇష్టం. కాబట్టి చూడండి ఇక అడవిలోకి వెళ్ళాం. చుట్టూ చూస్తుండండి. ఒక కోతి ఉండేది, ఒక చిన్న కోతి. ఆ కోతి కూర్చుండేది. ఆ కోతి మా కోతి, ఆ కోతి ఫోన్ మాట్లాడుతాను. ఆ కోతి ఇలా చూస్తూ ఉండండి. ఓకే కొంచెం ముందుకు వెళ్తున్నామండి. చూడండి అలా వెళ్తున్నాం. ఇగో చూడండి ఈ చెట్టు కూడా చాలా సంవత్సరాల క్రితం 1, 2 ఇంత పొడుగుందండి. ఇంత పెద్ద చెట్లు కూడా నేను చూశాను కానీ ఇంత పెద్ద చెట్లు 1, 2 చూసి ఉంటాను. ఇన్ని చెట్లు ఎప్పుడు చూడలేదండి లైఫ్లో. ఒక్కసారి మీరు గనక దైవభక్తి ఉన్న వాళ్ళైతే ఇక్కడికి రావాల్సింది తప్పదండి. ఇంత పెద్ద పుణ్యక్షేత్రం మనం సందర్శించుకోకపోతే వేస్ట్ అండి. మన లైఫ్లో ఇదొకటి మెమొరబుల్ మూమెంట్ అండి. ఈ మూమెంట్ మనం మిస్ కాకూడదు. ఎందుకంటే ఇది అడవిలో అందులోటి
గుడిలో దేవస్థానంలో ఇవన్నీ ఉంటాయి. ఇవన్నీ ఉన్నప్పుడు మనం మిస్ కాకూడదు. అలానే ముందుకెళ్తే అక్కడ ఒక అక్క ఉంది చూడండి. దేవస్థానం కూడా ఉంటుంది అనుకుంటా. ఇక్కడ కోతులు కూడా ఉన్నారు. ముందుకెళ్తున్నాం. గుహలు అంటే ప్రత్యేకించి గుహలు ఏం లేవు. కొండలలో కొంచెం చిన్న చిన్న రంధ్రాలు అవి చెట్ల మధ్యలో అవి ఉంటాయి కదండి. వాటి చూసి గుహలు అనుకుంటున్నా. కాకపోతే గుహలు అనేటివి ఉంటాయి. కోతులు చూడండి. కోతులు మీకు ఏమైనా కావాలా? మీ ఊర్లో కోతులు లేవా? మా ఊరికి వచ్చి మా ఊరు అంటే మల్లూరు వచ్చి తీసుకెళ్ళండి. మల్లూరులో కోతులు ఉంటాయి. కోతులు చూడండి. బాయ్ హాయ్ బాయ్. వాటికి కూడా బాయ్ హాయ్ భాష కూడా చూస్తూ ఉండండి. ఇక్కడ ఉన్నాం. ఇక్కడ 2 అక్కలు ఉన్నారు. వీళ్ళు గుడికి సంబంధించిన అక్కలు అనుకుంటా. ఈ అక్కలు మరి ఏం చేస్తారో మనం ఈ అక్కలను అడిగి తెలుసుకుందాం. చూడండి, మన చుట్టూ పరిసరం మొత్తం ఇక్కడున్న పచ్చదనం ఎక్కడుందండి? తెలంగాణ మొత్తంలో ఇక్కడే మొత్తం ఉన్నది. అంటే వేరే ఏమనుకోకండి. స్వేచ్ఛ, ఆనందం, మొత్తం పచ్చదనం, ప్రకృతి, ఇంత స్వచ్ఛమైన వాటరు, హీటరు, అడవిలో ఇవన్నీ ఎక్కడ దొరుకుతాయండి? అక్కడ అక్క ఉన్నారు. అక్క మీరు ఏం చేస్తారు అక్క ఇక్కడ? హనుమాన్ టెంపుల్లో ఉంటారంట. అక్క మీ పేరేం పేరు అక్క? సమ్మక్క. సమ్మక్క అంటే మా అమ్మమ్మ పేరు కూడా సమ్మక్కే. ఈ అక్కే ఇక మా అమ్మమ్మ కదా అక్క. ఎన్ని సంవత్సరాలు చేస్తారు అక్క? అంటే తాతల ముత్తాతల నుంచి చేస్తున్నారు. అక్కకు జీతం మరి ఎంత? అక్క జీతం లేకపోయినా ఫ్రీగా చేస్తున్నారు. కాకపోతే ఈ అక్కను గవర్నమెంట్ కొంచెం ఆదరించి మా అక్క అని కదా మన అక్క అందరక్క కొంచెం చూడాలి. గవర్నమెంట్ కూడా పట్టించుకోవాలి. ఈ అక్కను చూస్తుండండి. మీ పేరు చెప్పలేదు అక్క? సమ్మక్క చెప్పారు. ఇప్పుడే మర్చిపోయాను. సమ్మక్క హనుమాన్ టెంపుల్ దగ్గర ఉన్నారు. ఇగోండి హనుమాన్ టెంపుల్. ఈ చింతామణి దగ్గర ఉన్నారు. చింతామణిని చూపెడతా. ఎందుకంటే హనుమాన్ టెంపుల్ ఉంటుంది ఇక్కడ. హనుమాన్ టెంపుల్ చూపెట్టాక చింతామణి చూపెడతా. ఎందుకంటే ఇక్కడ వెలిసిన హనుమాను చింతామణి దగ్గర. ఇదేనండి హనుమాను. చింతామణి దగ్గర హనుమాన్. చూస్తూ ఉండండి నిరంతరం మన యూట్యూబ్ ఛానల్. ఇక చూడండి చింతామణి అంటే మీరు ఎక్కడ అంతా ఊహించుకున్నారు కదా. ఇది సింపుల్గా అనుకోకండి. ఇది నేను పుట్టక ముందు మా తాత పుట్ట ముందుకు ఎప్పటి నుంచో కొన్ని వేల సంవత్సరాల నుంచి ఇది నడుస్తుందండి. ఎప్పుడు ఇదే ధర, ఎప్పుడు నిరంతరం మారదండి. ఈ కొండ ఇక్కడి నుంచి అక్కడి వరకు ఉంటుంది. అక్కడి కొంచెం ముందు 1 కిలోమీటర్ వరకు, కిలోమీటర్ కూడా ఉండదు, 1/2 కిలోమీటర్ వరకు కనబడుతుంది. తర్వాత ఇక్కడి నుంచి వస్తుందో ఎవరికి తెలియదు. కొంచెం ముందుకు మన భౌగోళిక శాస్త్రవేత్తలు వీళ్ళు కూడా వచ్చారు. కొంచెం ఇది రిస్క్తో ఉన్నది అని చెప్పారు. కాకపోతే కనుగొనడం చాలా కష్టం అని చెప్పారు. కాకపోతే మన గవర్నమెంట్ అని కాదు కానీ మన శాస్త్రజ్ఞులకు కొంచెం పర్మిషన్ రాక వీళ్ళు కొంచెం ఆగిపోయారు. లేకపోతే మొత్తం కనుక్కునే వాళ్ళేమో. ఇక్కడ మరి చింతామణి అని ఉందండి. కొంచెం చూడండి ఇటు ఎంట్రన్స్ అక్కడ వరకు బంద్ చేశారు, క్లోజ్ చేశారు. ఇక్కడ బాత్రూమ్స్ కూడా కట్టారు. ఎవరన్నా మన కస్టమర్స్, యూట్యూబర్స్ ఎవరన్నా వీళ్ళు ఇట్లా వస్తే వెళ్తూ ఉన్నారు. అక్కడ ఒక అక్కను చూపెట్టడం జరిగింది. ఇక్కడ ఇంకో అక్క ఉంది. ఈ అక్క ఏం చేస్తారో కనుక్కుందాం. మీరేం చేస్తారు అక్క ఇక్కడ? ఈ అక్క ఇక్కడ బాత్రూమ్ కాడ ఉంటారంట. మీ పేరేం పేరు అక్క? రమ. ఇక్కడ రమక్క అంట బాత్రూమ్ కాడ ఉంటుందంట. మీకెంత అక్క జీతం? నెలకి 750 ఇస్తారయ్యా. వాయ్య మరీ తక్కువ. 750 అంటే ఒక రోజు కూలి కూడా ఇస్తారు ఈ ఎక్కకు. ఎంత ఇచ్చినా తక్కువ. ఈ ఎక్క చాలా రోజుల నుంచి ఇక్కడ చేస్తుందంట. ఒక్క దగ్గర 4 బాత్రూమ్లు ఉన్నాయి. అక్కడ 10 అడుగుతా. అయ్యగారు బాత్రూమ్లు కూడా 5 అడుగుతా. ఒక అయ్యగారు కూడా 100 రూపాయలు ఇచ్చిన గారు. మొత్తం 750 రూపాయలతో అయ్యగారు బాత్రూమ్, ఇక్కడ బాత్రూమ్, అక్కడ బాత్రూమ్ ఇవన్నీ కడుగుతుందంట. బాత్రూమ్లు కడుగుతా. బాత్రూమ్ దక్కు కానీ 20 బాత్రూమ్లు కడుగుతాడు అక్క. 20 బాత్రూమ్లు కడిగినా కానీ మొత్తం నెలకి 750. మొత్తం నెలకి 750 రూపాయలు ఇస్తారంట. ముందు అత్తయ్య తీసింది. అత్తయ్య చచ్చిపోయిన కానీ వస్తానని. అయ్యో అక్క, మరి మీ ఆయన ఏం చేస్తారక్క? మా ఆయన కూలి పని. వీళ్ళైనా కూడా కూలి పని అంట. మరి ఈ అక్కను కూడా గవర్నమెంట్ మన ఆలయకర్తలు కొంచెం ఆదుకోవాలని కోరుకుంటున్నాం. ఎందుకంటే ఇది ఎవరికి సరిపోద్దండి, ఎవరికి సరిపోదు. కొంచెం మనం కూడా ఆలోచించాలి. ఈ అక్కను కూడా ఆలోచించాలి. కాకపోతే చూడండి ఇక్కడ చుట్టుపక్కల పరిసరాలు చూస్తూ ఉండండి. మన యూట్యూబ్ ఛానల్లో సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ ఇప్పుడు పూలదండలు పెళ్ళిళ్ళు ఇట్లా చేసుకున్న వాళ్ళు ఇక్కడ ముడుపులమ్మ తల్లి అని ఉంటుందంట. ఇక్కడ ముడుపులు ఇట్లా వేసుకోవడానికి. ఇక్కడ ఒక చెట్టు అండి. ఈ చెట్టు పేరు రావి చెట్టు అంటారు కదండి. రావి చెట్టు అంటారు. ఇదే రావి చెట్టు.
చూస్తుండండి. అటు అయితే లోపలికి అయితే ఇక అంతే అండి ఎంట్రన్స్. అటు అడవిలోకి దారి ఉంది కానీ అటు నుండి అయితే వెళ్ళడానికి ఉండదు. ఇదే అండి జలపాతం మల్లూరు విశేషాలు ఇవేనండి. ఇంకేమన్నా ఉంటే మీకు ఖచ్చితంగా చెప్తానండి. మీకు ఏమన్నా కామెంట్లో ఏమన్నా తేడాలు ఇట్లా ఇంకేమైనా ప్రాబ్లమ్స్ ఉంటే తెలియజేయాలని కోరుకుంటున్నాను. బాయ్ అండి, ఉంటుందండి.